నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి పూజ అండి. నేను ఏ విధంగా చేసుకున్నాను, ఏ నైవేద్యాన్ని పెట్టుకున్నాను అనేది మీ అందరికీ చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో నేను పానకాన్ని, ఈ నైవేద్యాన్ని చేసి పెట్టుకున్నానండి. ఇంట్లోనే పూజ చేసుకున్నాను. గుడికి అయితే వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే మా వారికి ఒంట్లో బాగాలేదు. అందుకే నేను గుడికి అయితే వెళ్ళలేదండి. ఇంటి దగ్గరే నేను దేవుడి గదిలో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఆ స్వామివారి అష్టోత్తరాలు, అలాగే విష్ణు స్తోత్రం, శ్రీ సత్యదేవుని అష్టోత్తరాలు, గోవిందనామాలు అవన్నీ కూడా నేను చదువుకున్నానండి. ముందుగా వెంకటరమూర్తి అష్టోత్తరాలు చదువుకున్నాను, తర్వాత గోవిందనామాలు చదువుకున్నాను. అలాగే శ్రీ సత్యదేవుని అష్టోత్తరాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చదువుకున్నాను నేను. ఏకాదశి అని అంటే శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చాలామంది చేసుకుంటారు, అందుకే ఆ సత్యనారాయణ స్వామి అష్టోత్తరాలు చదువుకున్నాను అనమాట. అలాగే విష్ణు స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను. ఈ రోజున చాలామంది గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. మనం గుడికి వెళ్ళే స్వామిని దర్శించుకోవక్కర్లేదండి, మనలోనే ఉంటారు. మన పూజా మందిరంలో కూడా ఆ స్వామిని దర్శించుకోవచ్చు. ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి మనం పూజ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. నా ఉద్దేశం బట్టి అయితే నేను ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అనేది అన్ని అష్టోత్తరాలు చదువుకొని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటానండి. ఎప్పుడు కూడా నేనైతే అష్టోత్తరాలు, అలాగే గోవిందనామాలు కూడా చదువుకున్న. ఈ బుక్ అనేది నాకు వెంకటరమూర్తి గుడిలో ఇచ్చారు. ఆ నామాలు చదివి గోవింద అనే ఒక నామాన్ని ఈ గడిలో రాయమనేసి మాకు బుక్ ఇచ్చారండి. నేను ఆ నామాలను అందుకే ఇందులో చదువుకున్నాను. ఆ స్వామివారి గోవింద నామం అనేది ఒకటి రాయొచ్చు అనేసి. అలాగే 132 దేవతల అష్టోత్తరాలు అయితే ఈ బుక్లో ఉన్నాయండి, చిన్న బుక్లో. ఈ ఏకాదశి అనేది శ్రీమన్నారాయణకి ఇష్టమే, వెంకటరమూర్తికి ఇష్టమే, శ్రీ మహావిష్ణువుకి కూడా ఇష్టమేనండి. అన్ని దేవుళ్ళు కలిపే ఆ శ్రీ మహావిష్ణువు అవతారం అనమాట. ఈ రోజున నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. అలాగే విష్ణు స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను అనమాట. మనం ఇంట్లోని ఈ విధంగా పూజ చేసుకొని ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం నైవేద్యాన్ని నేను పెట్టుకున్నాను. అలాగే పానకాన్ని తయారు చేసి ఈరోజు నేను స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి. ఇలా సింపుల్గా నేను ఆ స్వామివారి పూజను అనేది చేసుకున్నాను. మనం భగవంతుడికి ఏ నైవేద్యం పెట్టామో, ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని రకాల వంటకాలు పెట్టామనేది కాదండి, మనస్ఫూర్తిగా ఆ స్వామిని దర్శించుకున్నామా లేదనేది ఇంపార్టెంట్. చాలామందికి ఆ విషయం తెలుసు, కానీ ఏదో యూట్యూబ్లో పెట్టాలని ఒక ఉద్దేశంతో చాలా నైవేద్యాలు పెట్టేసి చూపిస్తూ ఉంటారు. మనకు అవన్నీ అవసరం లేదండి. మన శక్తి కొద్ది మనం నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఆ భగవంతునికి. నేనైతే ఈ విధంగా పూజ చేసుకుని ఆ స్వామివారికి ధూపదీపాలతో నైవేద్యం పెట్టుకున్నాను. పూజ అనేది ఈ విధంగా నేను చేసుకున్నానండి. తొలి ఏకాదశి పూజ. నేను చేసుకున్న ఈ అటుకుల నైవేద్యం, అలాగే పానకం రెసిపీని త్వరలో వీడియో పెడతాను, తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ని. నేను చాలా సింపుల్గా ఆ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ నైవేద్యాన్ని చాలా రుచికరంగా చేశానండి. చాలా బాగుంది ఈ నైవేద్యం అనేది. మనం భగవంతునికి పెట్టినప్పుడు ఆ నైవేద్యాన్ని ఒకరిద్దరికి పంచిపెట్టడం వల్ల మనకి చాలా పుణ్యం వస్తుందండి. దేవుడికి పెట్టిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఒకరికి కానీ ఇద్దరికి కానీ పంచిపెట్టండి. భగవంతుడు వాళ్ళ రూపంలోనే వచ్చి దాన్ని స్వీకరిస్తారని ఒక నమ్మకం అన్నమాట. తప్పకుండా వేరే వాళ్ళకి నైవేద్యాన్ని కొంచెం పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.